బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ జోషిమాట్లో భూమి పగులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వాద్యంపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ జె.బి. పార్దివాలతో కూడిన ధర్మాసనం వాదనలు విననుంది. ఈ నెల 10న అత్యవసరంగా విచారణ జరిపేందుకు తిరస్కరించిన సుప్రీంకోర్టు ఇలాంటి ఘటనలను ప్రజాస్వామ్య సంస్థలు పరిశీలించాలని పేర్కొంది. పారిశ్రామీకరణ కారణంగానే జోషిమాట్ కుంగుతోందని, ఉత్తరాఖండ్ ప్రజలకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని పిటిషనర్ పేర్కొన్నారు. మానవ జీవితాన్ని, పర్యావరణ వ్యవస్థను పణంగా పెట్టి చేపడుతున్న అభివృద్ధి అవసరం లేదని తెలిపారు. బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ అంతర్జాతీయ స్కీమింగ్ గమ్యస్థానం పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారమైన జోషిమాట్ భూమి పగులతో పెద్ద ప్రమాదం అంచున నిలిచింది. ఇల్లు, రోడ్లు, పొలాల్లో పగులు ఏర్పడటంతో జోషిమాట్ క్రమంగా కుంగుతోంది.